ప్రైజ్ ద లార్డ్. ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన ఘనమైన నామమున మీ అందరికీ మరొకసారి వందనాలు. మరొక దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించినందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తోత్రము కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము 74వ కీర్తన 19వ చరణాన్ని చదువుతున్నా. 74వ కీర్తన 19వ చరణం. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము, శ్రమనందు నీ వారిని నిత్యము మరవకము. ప్రైజ్ ది లార్డ్. దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము. గువ్వ అనగా ఒక చిన్న పక్షి, అది ఒక చిన్న పిచ్చుక. ఇక్కడ ఇజ్రాయేలును ఒక గువ్వకు ఆసాఫ్ భక్తుడు పోలుస్తూ ఉన్నాడు. నేటి కాలంలో అది ఒక సంఘానికి సూచన ఉన్నది. గువ్వ యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, గువ్వ దాని జతగాడు చనిపోయినప్పుడు లేక జత కత్తె చనిపోయినప్పుడు అది ఎంతో నిట్టూర్పులు విడుస్తూ ఏవి తాగకుండా తినకుండా ఆ జతగాని కొరకై అలాగ నిట్టూర్పులు విడుస్తూ మూలుగుతూ చనిపోతుంది. ఈ గువ్వను సంఘానికి పోల్చడం ద్వారా సంఘము కూడా తన జతకాడినటువంటి యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయారు. ఆయనను చేరడానికి, ఆయన యొక్క సముఖంలోనికి వెళ్ళడానికి సంఘము కూడా నిట్టూర్పు విడుస్తూ, సంఘము క్రీస్తు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. అవును, సంఘము గువ్వకు పోలుస్తూ ఉన్నారు, ఒక చిన్న పిచ్చుకకు పోలుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాక్యములో ఉంది, నీ మందిరమునందు పిచ్చుకలకు నివాసము దొరికేది. ఆయన సన్నిధిలో మనం చేరడానికి కూడా ఎలాంటి అర్హత కానీ యోగ్యతలు కానీ లేని మనల్ని, ఒక చిన్న ప్రాణమైనటువంటి మనల్ని క్రీస్తు తన యొక్క రక్తము ద్వారా మనల్ని కొని తన ప్రాణమును మన కొరకై అర్పించి, ఎందుకు కొరగాని మనల్ని ఆయన సముఖములో చేర్చి ఉన్నారు. ఆయన మందిరములో మనల్ని సమకూర్చి ఉన్నారు. ఈ యొక్క చిన్న ప్రాణమైనటువంటి మన కొరకై తన పరిశుద్ధమైన అమూల్యమైనటువంటి రక్తాన్ని చిందించి తను ఎంత ప్రేమిస్తున్నారో ఆయన మరణము ద్వారా మనకు ప్రకటించి ఉన్నారు. అందుకే సంఘంకు క్రీస్తు అంటే అంత ప్రేమ. నా కొరకై చనిపోయినటువంటి ఆ ప్రభువును చేరాలని ఇదిగో సంఘము అనే గువ్వ ఎదురు చూస్తుంది, నిట్టూర్పులు విడుస్తుంది. ఇదిగో నా ప్రభు త్వరగా రాబోతున్నారు. వధువు సంఘమైన మనము ఆయన ఎదుర్కొనబోతూ ఉన్నాం. ఆయన వచ్చేంత వరకు ఒక భారభరితమైన ఆత్మ కలిగిన వారమై సంఘములో అనేక మంది యొక్క రక్షణ కొరకై క్రీస్తు సన్నిధిలో మనము ఎగిరిపోవడానికై మనం ప్రార్థించే వ్యక్తులముగా ఉండాలి, నిట్టూర్పు విడిచే వ్యక్తులంగా ఉండాలి. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దుష్ట మృగము అనగా ఈ దుష్ట మృగము అపవాదికి సూచన. అవును, సంఘమును చెరపాలని, సంఘమును నాశనము చేయాలని, సంఘమును చీల్చివేయాలని దుష్ట మృగము ఎన్నో ప్రయత్నములు వాడు చేస్తూ ఉన్నారు. భక్తుడైనటువంటి పౌలు అంటారు, ఏర్పరచబడిన వారిని సహితము వాడు లాక్కుని వెళుతున్నాడు. భక్తిలో స్థిరపరచబడిన వారిని కూడా లాక్కుని వెళుతున్నాడు. అలాంటప్పుడు మరి నూతనంగా రక్షించబడిన వారి పరిస్థితి ఏంటి? నామకార్థంగా భక్తి చేసే వారి పరిస్థితి ఏంటి? దైవజనాంగమా, దుష్ట మృగము గువ్వను మృంగడానికి అది తిరుగులాడుతూ ఉన్నది. సంఘమును క్రీస్తు యొద్దకు చేరకుండా, క్రీస్తును అనుసరించకుండా సంఘమును చీల్చివేయడానికి దుష్ట మృగము సంచరిస్తుంది. అవును, పేతురు భక్తుడు అంటాడు కదా, ఇదిగో అపవాది సాతానుడు కొదుమ సింహం వలె, వాడు ఎవరిని మృంగుదునా అని వాడు అటు ఇటు తిరుగులాడుతున్నాడు. అవును, ప్రతి సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి స్థిరపరచబడాలి, ప్రతి వ్యక్తి క్రీస్తు రక్తములో ముద్రించబడాలి, ప్రతి వ్యక్తి ఆత్మలో అభిషేకములో నింపబడి క్రీస్తు కొరకై జీవించడానికి సిద్ధపడాలి. దుష్ట మృగము నుంచి మనము తప్పించబడాలంటే క్రీస్తుకు మనం సమీపస్తులమై ఉండాలి. దుష్ట మృగము నుంచి మనం విడిపించబడాలి అంటే క్రీస్తు సన్నిధికి మనము సమీపస్తులమై ఉండాలి. క్రీస్తు సన్నిధికి మనము సమీపస్తులమై ఉండాలి.
నువ్వు ఎప్పుడైతే క్రీస్తుకు సమీపస్తునిగా ఉంటావో దుష్ట మృగము నిన్ను ముట్టడానికి కూడా అది భయపడుతుంది. నువ్వు ఎప్పుడైతే దూరముగా వెళ్ళిపోతావో అది నిన్ను చీల్చివేస్తుంది. అందుకే భక్తులు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా దుష్ట మృగమునకు నీ గువ్వ యొక్క ప్రాణమును అప్పగింపకము, శ్రమనందు నీ జనులను నీవు మరువకుము అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఉదయ కాలం కూడా ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. దుష్ట మృగము ప్రతి సంఘము వెంబట, ప్రతి విశ్వాసి వెంబట, ప్రతి సేవకుని వెంబట అది పడుతూ ఉన్నప్పుడు దాని చేతిలో నుండి నీ ప్రజలను మీరు విడిపించండి అని ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించే వ్యక్తులంగా ఉండి గువ్వ యొక్క ప్రాణమును క్రీస్తు యొద్ద చెంతకు మనం చేర్చేంత వరకు నిట్టూర్పులతో మూల్గులతో మనం ప్రార్థించుదుము గాక. హల్లెలూయా. ఈ దైవ వాక్యము దేవుడు మన మిడికిట్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, కృపగల దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మేము ఇదిగో వధువు సంఘమైన మేము గువ్వలమై ఉన్నాం. గువ్వ ఏ విధంగా అయితే తన జతకాడు చనిపోయినప్పుడు అయా నిట్టూర్పుతో, కన్నీళ్లతో, మూలుగుతో ఆ యొక్క జతకాన్ని చేరేంత వరకు అది ఏడుస్తూ ఉంటుందో, అవును తండ్రి, సంఘమైన మేము అయా క్రీస్తువైన నిన్ను చేరేంత వరకు ఒక భారభరితమైన ఆత్మ కలిగిన వారమే నిట్టూర్పులు విడుస్తూ నిన్ను చేరుకునే సమయము ఆసన్నమయ్యేంత వరకు అయా మేమందరము కూడా సిద్ధపడిన మనస్సును కలిగిన వారమై నిలిచి ఉండే కృప మాకు దయచేయండి. అపవాది చేతికి మేము చిక్కకుండా, దుష్ట మృగము చేతికి మేము చిక్కకుండా అయా మీ యొక్క సంరక్షణలో మమ్మల్ని భద్రపరచుమని వేడుకొనిచున్నాం. ప్రతి సంఘమును, సేవకుని, ప్రతి విశ్వాసిని అయా మీ చేతుల్లో తండ్రి మీరు దాచుమని వేడుకొనిచున్నాం. ఈ ఉదయ కాలం ఒక భద్రత, ఒక ధైర్యము అయా సంఘము అనే ఆ చిన్న గువ్వకు మీరు దయచేయండి. ప్రభువా, నీ యొక్క రక్ష లేకపోతే మేము బ్రతకలేము నాయన, మీ కాపుదల లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము నాయన. ఈ ఉదయ కాలం ప్రతి కుటుంబాన్ని నీ చేతకు అప్పగిస్తున్నాను, ప్రతి సంఘమును నీ చేతకు అప్పగిస్తున్నాను. నీవే సంరక్షించి, కాపాడి, భద్రపరిచి ఒక శ్రేష్టమైన, ఒక ఉన్నతమైన తండ్రి యేసయ్య, ఇదిగో తండ్రి వారికి జీవితమును మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. నిన్ను చేరేంత వరకు వారిని నీ సంరక్షణలో భద్రపరచుమని వేడుకొనొచ్చు. కుటుంబాలన్నింటిని దీవించమని ఉదయ కాలం నుంచి జవాని బిడ్డలు చేస్తున్న చేతి పనులన్నింటిలో నీ దీవెన, మీ ఆశీర్వాదం దయచేయమని, చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని యేసు శక్తి కలిగిన, ప్రభావము కలిగిన నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబములను నిండారులుగా దీవించి ఆశీర్వదించు.